ఈ రోజు సాధారణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆత్మకూరు మండలం నీరుకుళ్ల పెంచుకల్పేట గ్రామాల్లో పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి కొండా సురేఖ, శాసనమండలి సభ్యుడు కొండా మురళీధర్రావు, కాంగ్రెస్ నాయకుడు శ్రీ ఇనుగాల వెంకట్రామరెడ్డి, శ్రీ బీరం సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ మహాకూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళామణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ప్రచారంలో ఆడపడుచులు, మహిళామణులు బతుకమ్మలతో మరియు కోలాటాల ఆటతో, తెలంగాణ బోనాలు, డప్పు చప్పుళ్ల మధ్య తారాజువ్వలు కాలుస్తూ నృత్యాలు చేస్తూ కాంగ్రెస్ జెండాలతో ఆకాశం నుంచి పడుతున్నట్లుగా రంగురంగుల కాగితపు ముక్కలు మరియు బంతిపూలు స్వయంగా ముల్లోకాల నుంచి ఆ దేవతలు దిగివచ్చి ఆ దంపతులను ఆశీర్వదించినట్లుగా పూలవర్షం కురుస్తున్నట్లు ఊరంతా విజయబేరి ఆనందోత్సాహాలు ఇప్పుడే జరుగుతున్నట్లుగా ఘనంగా స్వాగతించారు. ఈ సందర్భంగా కొండా సురేఖ, మురళీధర్, ఇనుగుల వెంకట్రెడ్డి మాట్లాడడం జరిగింది. సోదరీమణులకు, యువకులకు, గ్రామ ప్రజలకు, మన సర్పంచ్ అమ్మ కూడా మరి అదేవిధంగా ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఈరోజు పొద్దున్నే కార్యక్రమం అనగానే మీరందరూ కూడా పనులు మానుకొని మా కోసం ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ముందుగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి నాయకులకు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి గత కొద్ది కాలంగా ఇక్కడ నేను నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నాను. మరి గత 4.5 సంవత్సరాలు నేను లేని లోటు మరి ఏ విధంగా ఉందో ప్రజలే చెప్తా ఉన్నారు. వాళ్ళు ఎన్నుకున్న ఎమ్మెల్యే చేసే పనులేంటో కూడా ప్రజలే చెప్తా ఉన్నారు. అన్ని గ్రామాల్లో కూడా ఒకటే మాట అంటా ఉన్నారు, మీ దంపతులు లేరు, మేము అనాథలం అయిపోయినాం, మంచికి చెడుకు వచ్చి పలకరించేటువంటి వాళ్ళు లేరు అని. మరి ఎంతో అంతో కాంగ్రెస్ పార్టీని ఈరోజు కాపాడుకుంటూ కార్యకర్తలకు అండగా ఉంటూ కొంత కార్యక్రమాన్ని నడిపించారు అంటే అది వెంకట్రామరెడ్డి అన్న. మరి మేము వచ్చిన తర్వాత ఇంకా ఉత్సాహంగా మరి పాత వాళ్ళు, కొత్త వాళ్ళు, టీఆర్ఎస్లో చేరిన వాళ్ళు అందరూ కూడా వెనక్కి వచ్చి ఈరోజు మా నాయకత్వంలో పనిచేయడానికి ముందుకు రావడం జరుగుతూ ఉంది. ఆ విషయంలో నేను నిజంగా గర్వపడతా ఉన్నాను. మరి మేము అనుకోని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు టికెట్లో ఇబ్బంది పెట్టినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళడం జరిగింది. వాళ్ళని పదే మాకు పర్కాల్ సీట్ అడిగినా కూడా లేదు, అక్కడ బసవరాజ్ సారే ఓడించాలంటే మీరైతేనే ఓడిస్తారు, మీరు వరంగల్ ఈస్ట్లో నిలబడాలని చెప్పి నన్ను తీసుకుపోయి వరంగల్ ఈస్ట్లో నిలబెట్టారు. అక్కడ కొత్త అయినా కూడా అక్కడ ప్రజలు మా మీద నమ్మకంతో 55,000 మెజారిటీ ఇచ్చిండు. ఈయన ఏమంటాడంటే 2014 మేము బారిపోయినామంట. అయ్యా నువ్వు నిలబడ్డదేమో సైకిల్ గుర్తుకి, పోయిందేమో అమ్ముడు పోయిందేమో టీఆర్ఎస్ పార్టీకి, నీకు వచ్చిందేమో బుటాబట్టినో 10-11,000. అదే నేను ఇక్కడ ఉండుంటే ఆ మాత్రం వచ్చి ఉండేటివి, అసలు నువ్వు గెలుచుండేవాడివి కాదు. కానీ ఈరోజు నేను కొత్త నియోజకవర్గానికి పోయినా నాకు 55,000 మెజారిటీ అక్కడ ప్రజలు ఇచ్చారు. నేను ఏ పార్టీలోకి పోయినా ఆ పార్టీ గుర్తు మీద నిలబడి ఆ పార్టీ కోసం పనిచేసిన. కానీ నీలాగా ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకొక పార్టీకి అమ్ముడు పోలేదు. మరి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినప్పుడు నేను అనుకున్న బాగా అభివృద్ధి చేస్తాడు కావచ్చు, అందుకే వచ్చిండు కావచ్చు. మరి ప్యాకేజ్ మాట్లాడుకున్నాను, అప్పుడు వాట్సాప్లలో కూడా వచ్చినాయి, నాకు 1000 కోట్లు ఇస్తారు, 1500 కోట్లు ఇస్తారు. నేను గ్రామాల్లోకి రాలేదు కదా, ఎప్పుడు ఈ మధ్యలో పోదాం కదా, మళ్ళీ అన్ని గ్రామాలు కూడా మరి దగ్గర మెరిసిపోతానే కావచ్చు రోడ్లతో అని అనుకున్నా. ఏ గ్రామానికి వచ్చి చూసినా కూడా ఎక్కడా కూడా ఒక రోడ్డు కాలేదు. ఎవరు నన్ను అడిగితే ఎన్నిసార్లు వచ్చిపోయినా మీ గ్రామానికి అంటే ఎక్కడొచ్చిండు, అప్పుడెప్పుడో ఎన్నికలప్పుడు వచ్చిండు, మళ్ళీ రాలేదు అంటాడు. ఇక కొంతమంది అయితే నాకైతే తెలియదు కదా, ఆయన చెప్పే మాటలు జనం చెప్పారు. గుడి కోసం సహాయం కనిపోతే మీ ఊళ్ళో మీరు గుడి కట్టుకుంటే నేను ఎందుకు ఇవ్వాలన్నయ్యా, మీరే కట్టుకోవాలి అంటాడు. ఎవరైనా ఒక నాయకుడు, కార్యకర్త, నిరుపేదలు చనిపోయింది సార్ ఒకసారి పలకరించాలంటే నేను వచ్చి ఏం చేయాలి, అక్కడ వాళ్ళు చస్తే నేను వాళ్ళని వచ్చారంటాడు. అంటే అటువంటి నాయకుడు. మరి ఈరోజు దేవుడు మనకు ఒక 10 పైసలు ఇస్తే అందులో ఒక 2 రూపాయలు 3 రూపాయలు ప్రజల కోసం ఖర్చు పెట్టాలి. కానీ ఈరోజు మన నాయకుడు 99 రూపాయలు కూడా ప్రజల కోసం ఖర్చు పెడతాడు. మరి ఆయన మాత్రం వచ్చిన ప్రతి పైసాను కూడా ఖజానాలో వేసిండు, తాళం వేసుకున్నాడు. మరి ఆ పైసలు కూడా ఎట్లా సంపాదించుకున్నాడు? ఊర్లలో రోడ్లు చేయలే, 1400 కోట్ల డెవలప్మెంట్ చేసిన అంటాడు. ఊర్లలో రోడ్లు చేస్తే 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలే పనిచేస్తాయి. అదే బయట రోడ్లు చేసుకుంటే కోట్ల రూపాయలు. 1 కోటి ఉన్న రోడ్డును 2 కోట్లు వేయించాడు, ఎందుకంటే డబుల్ రోడ్డు చేసిండు. 2 కోట్లు ఉన్న రోడ్డును 4 లైన్లు చేసిండు, 4 కోట్లు చేసుకున్నాడు. దాన్ని టెండర్కు పిలిస్తే ఎవరన్నా 1 కోటి కంటే తక్కువ వేస్తే టెండర్ క్యాన్సిల్ చేయడం, మళ్ళీ టెండర్ పెట్టడం.
ఆ విధంగా ఆయనకు వచ్చే వరకు కూడా టెండర్ వాడుకున్నాడు. వచ్చిన టెండర్ కూడా ఎట్లా 100 రూపాయల పని అయితే 100 మీద 5 రూపాయలు 6 రూపాయలు ఎక్కువ రూపాయలు వేసి పని తీసుకొని ఈరోజు పనులు చేసిండు. ఆ పనులు కూడా నాణ్యంగా చేశాడు అంటే అది లేదు. మరి ఆయనకు కంకర క్రషర్ ఉన్నది, అక్కడ మంచి మంచి కంకర అంతనో అమ్ముకుంటాడు, పరికిరాని చూర కంకర అంతా తీసుకొచ్చి రోడ్ల మీద పోస్తాడు. మరి మొరం ఎక్కడి నుంచి తెచ్చిపోసిండు? బయట నుంచి తెచ్చిపోయాల మొరం. మరి నీరుకుల చుట్టూ చేసే రోడ్లు నీరుకుల చెరువుల నుంచి తీసిండు. మరి మిషన్ కాకతీయ చేసినప్పుడు చెరువుల నుంచే నా మట్టి తీసిండు, కట్ట మీద పోసిండు, బ్లేడ్ తోటి సాఫ్ చేసిండు, రోలర్ తోటి ఒక్కిచ్చిండు, 60 లక్షలు 70 లక్షలు బిల్లులు తీసుకున్నాడు. టీఆర్ఎస్ నాయకులు అటు తిరుగుతాడట, ఆడోళ్ళట వాళ్ళ పక్క దోస్తులతో మాట్లాడుకొని చెప్తానట్టు కదా, ఇగో మా ఆయనకు భయపడి వస్తలేను కానీ నేనైతే సురేఖకే ఓటేస్తానంట. అంటే ఆ విధంగా ఈరోజు ప్రజల్లో నన్ను గెలిపించుకోవాలని ఉంది. మరి ఈరోజు ఎలక్షన్లకు ఎందుకు వచ్చాడు కేసీఆర్, ఇది మీకు తెలియాలి ఖచ్చితంగా. ఈరోజు ఏమంటారు, మళ్ళా నన్ను గెలిపియండి నేను అది చేస్తా, మళ్ళా నన్ను గెలిపియండి నేను ఇది చేస్తా అంటాడు. 4.5 సంవత్సరాలు నువ్వే ఉన్నావు కదా, ఎందుకు చేయలేదు? ఇంకా 9 నెలల కాలం నీకు పరిపాలన ఉన్నది కదా, ఎందుకు చేయలేదు? ఎందుకు ముందస్తు ఎన్నికలకు పోయినావు? మరి 9 నెలలు పరిపాలించే పనులు చేస్తే అయిపోతుండే కదా, కానీ చేయలేదు. ఎవరో స్వామి చెప్పిండట కదా, నువ్వు ఇప్పుడు నిలబడితేనే ముఖ్యమంత్రి అవుతావు, మళ్ళీ 9 నెలలకు నిలబడితే ముఖ్యమంత్రి కావన్నట్టు. గత 4 గోడల మధ్యలో ఇన్ని కోట్ల మంది వేసిన ఓటుకు విలువ లేకుండా 4 గోడల మధ్య ఒక సంతకం పెట్టుకొని ఆ ప్రభుత్వాన్ని ఉపసంహరించుకొని ఈరోజు మన ముందుకు ఎన్నికలకు వచ్చింది. దానివల్ల మీకు నష్టం, మనకు నష్టం. ఎందుకంటే 3600 కోట్లు ఈ ఎన్నికలకు ఖర్చు అవుతుంది. మళ్ళీ 4 నెలలకు ఎంపీ ఎన్నికలు వస్తాయి, దానికి 3600 కోట్లు. ఈ రెండు కలిసి జరిపితే ఒక్కటే 3600 కోట్లు. కానీ ఈసారి కాదుగా, ప్రతిసారి ఎన్నిక జరిగినప్పుడల్లా ఇదొకసారి అదొకసారి జరుగుతుంది. అంటే ప్రతిసారి కూడా ప్రజల మీద భారం పడుతుంది. మరి దానివల్ల ఈరోజు ప్రజలు నష్టపోతూ ఉన్నారు. ఇక మరి ఇవన్నీ పోతే ఇప్పుడు ఏమంటాడంటే, ఇక నేను ఆకాశం అంతా పందిరేసిన పూజేమంటా పీటేసిన, ఇక ఈ ఒక్కసారి నాకు ఇవ్వండి, మీరు లగ్గం బాగా గ్రాండ్గా చేస్తా అంటాడు. ఆయన చేయడిగా ఏమన్నాడు, నీళ్ళు అన్నాడు, నిధులు అన్నాడు, నియామకాలు అన్నాడు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు నీళ్ళు ఏమైనా ఫామ్ హౌస్కి పోయినాయి కానీ ఏ రైతు ఎకరాకు పోలేదు. నిధులేమైనా ఖజానాకు పోయినాయి, కేసీఆర్ ఖజానాకు. మరి ఉద్యోగాలేమో వాళ్ళ కుటుంబానికి పోయినాయి. కానీ నిరుపేద ప్రజలకు కూడా ఒరిగింది ఏమీ లేదు. ఎక్కడి ఉన్న గొంగలు అక్కడే ఉన్నది, ఎలాంటి బతుకులు అలాగే ఉన్నాయి. మరి ఈరోజు 44,000 కోట్లు మిషన్ భగీరథ. మీ గ్రామంలో పైపులు వేసిండ్రా, మా పైపులు దవ్వి ఉన్న రోడ్లను సర్వనాశనం చేసిండ్రు. ఎక్కడైనా నీళ్ళు వస్తానయా? నల్లాలు పెట్టిండు, వదిలిపెట్టిండు. అవి ఎందుకు పెట్టిండు అంటే మన కోసం, మన మీద ప్రేమతోటి కాదు. 44,000 కోట్ల ఫండ్ పెట్టి అందులో ఆయన పైపుల కంపెనీని ఆదరించండి. గతంలో ఏ విధంగా మెజారిటీని ఇచ్చారో నీలుకొండ గ్రామం నుంచి అధిక మెజారిటీని ఇచ్చి ఆశీర్వదించండి కోరుకుంటూ, మరి డిసెంబర్ 7న జరిగేటువంటి ఎన్నికల్లో మీరందరూ కూడా తప్పనిసరిగా పాల్గొనాలని తెలియజేస్తూ, మరి నీలుకొండ గ్రామ సమస్యల గురించి మనోళ్ళు చెప్తా ఉన్నారు. బీసీ కాలనీలో రోడ్లు లేవు, సీసీ రోడ్లకు కృషి చేయాలని. మరి కుంట విసన్న కుంట మరమ్మతు ఒకటి, ఫెన్సింగ్ ఒకటి, మంచినీరు లేదు, మరి ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు అనేది. చెరువుల మరమ్మత్తు కూడా చేయించాలని, ఈత కార్మికులకు బోర్ వేయించి ప్రహరీ కూడా నిర్మాణం చేయాలని, మహిళా సంఘాలకు భవనాలు, కమ్యూనిటీ హాల్లని, అందరికీ ఇందిరమ్మ గృహాలు ఇవ్వాలని చెప్పడం జరిగింది. మరి గతంలో బతుకమ్మకు మనమే అక్కడ బతుకమ్మ ల్యాండ్ మనమే కొనిచ్చాము. వేణుగోపాల స్వామి టెంపుల్కు కూడా మన సారు మరి సహకరించారు. దాదాపు అంటే శాలరీస్ ఇచ్చినట్టున్నారు. అవన్నీ కూడా చేయడం జరిగింది. ఇక ముందు కూడా మరి కొండా దంపతులు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ మరి మీ సమస్యలే మా సమస్యలుగా మరి ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ, మరి మీరందరూ కూడా డిసెంబర్ 7న చేతి గుర్తుకు ఓటాలి. ఫస్ట్ నెంబరే, మొదటనే ఫస్ట్ బటనే వత్తండి, ఎటు చూడొద్దు. ఇక ఫస్ట్ బటన్ ఇట్లా కింద చేయి అడ్డం పెట్టుకోవాలి, పైన ఫస్ట్ బటన్ వస్తాను. అర్థమైంది. ఇక కిందికి చూడొద్దు, చేతి గుర్తు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ, జై కాంగ్రెస్. అక్కలు చేయలేపుతారని గిన్ని చెప్పిన అక్కల కోసం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కొండా మురళీధరరావు గారి నాయకత్వం, తెలంగాణ టైగర్. అసెంబ్లీ అంటారు, లేకపోతే వరంగల్ టైగర్ అంటారు, తెలంగాణ టైగర్ అంటారు. అర్థమైందా? వెంకటరామరెడ్డి అన్న నాయకత్వం. హలో, మిమ్మల్నే.
యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.